జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 మే నెల 4వ తారీఖు శనివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తిథి ఏకాదశి, రాత్రి 8:40 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, ఈరోజు రాత్రి 10:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:51 నుండి ఉదయం 7:32 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహార మార్గాలు ఏంటి, ఏ దేవతారాధన శుభాన్ని కలిగిస్తుంది అనేటువంటి అంశాలని తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. ముందుగా మేషరాశి వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాల గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ముందుగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు అకారణమైనటువంటి కలహాల రూపంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ధనం నష్టపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తుల్ని నమ్మి ధనం కొద్దిపాటిలో పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తంలో ధన నష్టము, అలాగే వస్తు నష్టము, అనవసరమైనటువంటి ఇబ్బందుల ద్వారా ప్రతిష్టకు భంగం కలిగే సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మానసికంగా ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలు, అట్లాగే ఇతరుల యొక్క మొహమాటానికి ఎక్కువగా గురయ్యే సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. మొహమాటంతో కొన్ని సమస్యలని ఎదుర్కొనలేనటువంటి నిస్సహాయ స్థితులు కూడా వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నిర్మోహమాట తత్వాన్ని పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అశ్విని భరణి నక్షత్ర జాతకులకు ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు లేనప్పటికీ ధన నష్టానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు గతంలో కోల్పోయినటువంటి విలువైన అవకాశాలు కొన్ని తలుపు తట్టే స్థితి ఉంటుంది. మానసికంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా కూడా యోగాభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తా శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విదేశీ ఉద్యోగాలకి అలాగే విద్యలకి సంబంధించి చేసిన ప్రయత్నాలు లాభించగలవు. మేషరాశి వారు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు శ్రీ లలిత అమ్మవారి ఉపాసన, దేవి ఖడ్గమాల ఉపాసన మంచి శుభాన్ని కలిగిస్తుంది. లలితా సహస్రనామం కూడా శుభాన్ని కలిగిస్తుంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు పనులలో ఆసక్తి ఎక్కువగా ఉండడం, ఆర్థిక జయం కలగడం, ఆర్థికపరమైనటువంటి లాభాలతో పాటుగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే సంఘటనలు జరగడం, సంఘంలోని ప్రముఖుల్ని కలుసుకునే అవకాశాలు ఏర్పడడం లాంటి శుభాలు ఎక్కువగా ఉండే స్థితి ఉన్నది. దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఆర్థిక మూలాలు బాగా బలపడేటువంటి సంఘటనలు ఈరోజు ప్రోధి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కొంత ప్రాతికూలంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంధువర్గాల నుంచి ఆశించిన మేర సహాయ సహకారాలు అందకపోవచ్చు. తలపెట్టిన పనుల్లో నిస్సహాయ స్థితి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు ఆ పనికి సంబంధించి సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. రుణదాతల నుంచి, రుణ సంస్థల నుంచి మంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. రుణాల రీడ్ షెడ్యూల్ ద్వారా కానీ, స్పెక్యులేషన్స్, లాటరీల ద్వారా కానీ లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు ఆపదుద్ధారక దుర్గా స్తోత్రపారాయణ మంచి శుభాన్ని కలిగిస్తుంది వృషభ రాశి వారికి. మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు పనులలో ఆటంకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రావాల్సిన మేర ధనం రాకపోవడంతో చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతాయి. అయితే
వ్యక్తిగత సామర్థ్యంతోనూ ఓపిక, చాలా ఓపికగా ఎదురు చూసేటువంటి స్వభావం వలన అయితేనేమి వీరు ఈరోజు కార్య సాఫల్యం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు పనుల్లోని ఆటంకం తొలగిపోతాయి. భార్యాబిడ్డల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న సమన్వయ లోపాలని సరిచేస్తారు. భార్యాభర్తల మధ్య కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడిపే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార భాగస్వామ్యులతో గతంలో ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. నూతన కార్యాచరణలు లాభిస్తాయి. పునరుసు నక్షత్ర జాతకులకి ఈరోజు అనుకోకుండా కొన్ని అవాంతర సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరుల మీద పూర్ణ విశ్వాసంతో పనులను అప్పచెప్పకపోవడం మంచిది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇతరులని ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. పునరుసు నక్షత్రం వారికి ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. ఈరోజు లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ ద్వారా మంచి మెరుగైనటువంటి సత్ఫలితాలని పొందవచ్చు మిథున రాశి వారు. కర్కాటక రాశిలోని పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కొంతమేర సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో ఎదురైనటువంటి కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలని చాలా జాగ్రత్తగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. గత స్మృతులు కొన్ని వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత అనుభవాల నుంచి కొత్త పాఠాలతో జీవితానికి కొత్త మార్గాన్ని నిర్దేశించుకునేందుకు చేసే ప్రయత్నాలు సఫలంగా ఉంటాయి. ఈ యొక్క పునరుసు నక్షత్రం వారికి ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ఇది శుభకరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనుకున్న మేర సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్ర సహకారంతో కొన్ని పనులని పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల మన్నన బాగా పొందే అవకాశం ఉంటుంది. బంధుమిత్రాదులతో ఆనందమైనటువంటి చర్చలు జరిగే అవకాశం, అట్లాగే స్నేహపూర్వక చర్చల ద్వారా లబ్ధి కలిగే అవకాశం, న్యాయపరమైనటువంటి వివాదాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు లభించే అవకాశాలు, అన్ని విధాలుగా యోగించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు చిన్న చిన్న ప్రతిబంధకాలతో మిశ్రమంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. పట్టుదలతో కార్య దక్షతతో ఈరోజు ప్రవర్తించాల్సినటువంటి రోజుగా గుర్తించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా స్వయం నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి శుభం కలిగే అవకాశం ఉంటుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకి. కర్కాటక రాశి వారికి ఈరోజు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మరింత మెరుగైన శుభ ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి వారికి. సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక ప్రగతి బాగా యోగించే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా లబ్ధి పొందడం, స్పెక్యులేషన్స్, లాటరీలు, స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈరోజు తప్పనిసరిగా వారి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనుకున్న మేర సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందకరమైనటువంటి సంభాషణలు సాగుతాయి. విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు రెండు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా మంచి యోగాన్ని కలిగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆకస్మికమైనటువంటి గణనీయమైన మార్పు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరంగా తీసుకున్న నిర్ణయాలు అనూహ్యంగా లబ్ధి కలిగించే స్థితి ఉంటుంది. స్పెక్యులేషన్స్, లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మీకు వస్తున్నటువంటి లాభాన్ని పక్కదారి పట్టించేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీకు ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలను కూడా కూలంకుషంగా ఉండడం, వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి ఉత్తర నక్షత్రం వారికి. సింహరాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ స్వామి హనుమ. స్వామి హనుమని ఈరోజు హనుమత్ స్తోత్ర పారాయణలతో పూజించినట్లయితే మంచి మెరుగైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి. కన్యారాశిలోని
ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో గతంలో ఏర్పడినటువంటి కష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగ విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగేందుకు ఈరోజు పరిస్థితులు దోహదపడతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆహార సంబంధమైనటువంటి వ్యాపారాలు నిర్వహిస్తుంటారో వారికి ఈరోజు మంచి లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు కార్య సానుకూలత ఉంటుంది. అయితే చిన్నపాటి ఒడిదుడుకులు కొంత తలెత్తే అవకాశం, అతిగా కావేశాలకు గురయ్యే సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశీలనగా చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది హస్త నక్షత్ర జాతకులకి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆకస్మికమైనటువంటి కొంత మేలు కలిగించే నిర్ణయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పుత్ర మూలక శుభవార్తా శ్రవణం, పుత్రికా మూలకంగా శుభవార్తా శ్రవణం ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వగలవు చిత్తా నక్షత్రం వారికి. కన్యారాశి వారికి ఈరోజు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ గురు దక్షిణామూర్తి. ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందవచ్చు కన్యారాశి వారు. తులారాశి వారికి నవగ్రహ సంచారరీత్యా శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహార మార్గాల గురించి తెలుసుకుందాం. తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైనటువంటి శుభాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అట్లాగే వ్యాపారపరంగా ఏర్పడిన చిక్కులకు సంబంధించి ఏర్పడినటువంటి సమస్యల్ని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. రుణదాతల నుంచి, రుణ సంస్థల నుంచి, అలాగే న్యాయపరమైన రుణ సమస్యల నుంచి కూడా లభించే ఊరట ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగాభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు స్పెక్యులేషన్స్ ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్తా నక్షత్ర జాతకులు. స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనుకున్న మేర సత్ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా గతంలో కోల్పోయినటువంటి కొన్ని విలువైన అవకాశాలు తిరిగి తలుపు తట్టే స్థితి ఉంటుంది. స్థిరాస్తి క్రయం ద్వారా, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోవడం ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులని మద్దతుని కూడగట్టుకుంటారు. బంధుమిత్ర సమాగమం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కూడా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి అవ్వగలవు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో గణనీయమైనటువంటి ప్రగతి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ శివపార్వతులు. ఈరోజు శివపార్వతుల్ని ఆరాధించినట్లయితే మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందవచ్చు తులారాశి వారు. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యాల మధ్య చిన్న చిన్న అపోహలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భాగస్వామ్య ఒప్పందాలు కొంత బీటలు పడే అవకాశాలు ఉంటాయి. భాగస్వాములతో గొడవల కారణంగా విడిపోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఆ బంధాన్ని నిలుపుకునేందుకు చేసే ప్రయత్నాల కోసం ఈరోజు కొంత సమయం, ఓపికతో, సహనంతో వ్యవహరించినట్లయితే అన్ని విషయాలు కూడా మంచి శుభాన్ని కలిగించే స్థితిని ఉంటాయని గ్రహించవచ్చు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో నష్టపోవడానికి ఈరోజు బీజం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా పారదర్శకంగాను జాగ్రత్తగాను ఉండడం తప్పనిసరి విశాఖ నక్షత్రం వారికి. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. శుభకరమైనటువంటి వార్త ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల భవిష్యత్తు, వారి భద్రత కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో పెద్దగా తీవ్ర ఒత్తిడి ఉండకపోవచ్చు అనురాధ నక్షత్రం వారికి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు మిశ్రమంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్ర సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని పనుల్లో పురోభివృద్ధి కానరాకపోవచ్చు. తలపెట్టిన పనుల్లో మిశ్రమ కాలం గోచరిస్తున్నందువల్ల కొన్ని పనులు మధ్యలోనే వదిలివేయాల్సినటువంటి స్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం వారు ఈరోజు తప్పనిసరిగా శ్రీ లక్ష్మీ కుబేర అలాగే దత్తాత్రేయ స్వాముల్ని ఆరాధించినట్లయితే శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనుకున్న మేర సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగులకి పై అధికారుల వల్ల మంచి ప్రశంసాపూర్వకమైనటువంటి పత్రాలు లభించడం లేదా ప్రశంసలు లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వాతావరణాల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి విభేదాలు కూడా పరిష్కరించుకునేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వగలవు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వ్యక్తిగతంగా అలాగే సంస్థల పరంగాను అంటే మీకు వ్యక్తిగతంగా లబ్ధి కొంచెం అంశాలు, అలాగే మీరు ఉద్యోగుడు అయితే కంపెనీకి లబ్ధి కలిగించే అవకాశాలు, అలాగే మీరు ఒక వ్యాపార సంస్థను నడుపుతుంటే సంస్థకి లాభాలు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సంస్థ ద్వారా కానీ సంస్థకి మీ ద్వారా కానీ మొత్తం మీద చూసినట్లయితే ఈరోజు సంస్థలకి మీరు పనిచేసేటువంటి సంస్థలు మీరు సొంత వ్యాపార సంస్థలకు కూడా శుభం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆరోగ్యపరంగా కూడా యోగవంతమైన కాలమే నడుస్తుందని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారి ఈరోజు అనుకోని విధంగా చిన్న చిన్న అవాంతర పరిస్థితుల్లో పడిపోతారు. భార్యాభర్తల మధ్య సయోగ్యతలు కొంత దెబ్బతినడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా పై అధికారుల నుంచి అనవసరమైనటువంటి మాటలు పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా మీరు సబ్మిట్ చేయబోయే ఫైల్స్ కానీ అలాగే మీరు ఏదైతే రిపోర్ట్స్ ఇస్తున్నారో వాటిలన్నింటినీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళినట్టయితే ఇటువంటి ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. చేసిన పొరపాట్లను కూడా సరిదిద్దుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఏర్పడుతుంది. ధనుసు రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో పెద్దగా ఇబ్బందికర వాతావరణం లేనప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మానసికమైనటువంటి బాధ ఎక్కువగా కనపడుతుంది. ధనుసు రాశి వారు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు గణపతిని ఆరాధించడం మంచి శుభాన్ని కలిగిస్తుందని గ్రహించగలరు. మకర రాశి. మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒక స్పష్టత తెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందమైనటువంటి జీవితం ఏర్పడే అవకాశం ఉంటుంది. రుణాలు కొంతమేర రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్ర సహాయ సహకారాలు కొంతమేర లభిస్తాయి. అయితే వ్యాపారం గతంలో చేసినటువంటి వ్యాపార పొరపాట్లు అలాగే ఉద్యోగ పొరపాట్లు అలాగే మీరు సంస్థ నిర్వహిస్తున్నప్పుడు దాని రకంగా కానీ అధికారుల నుంచి చిన్నపాటి ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కానీ అలాగే సేల్స్ ట్యాక్స్కి సంబంధించి కానీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాల్లో తారాభావంతో సంబంధం లేకుండా మంచి యోగ స్థితి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి వివాదాస్పద అంశాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ వివాదాలు తొలగడానికి కూడా కారణభూతమైనటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారికి ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా అతిగా కోపం కలిగేటువంటి సంఘటనలు ఉద్రేకపూరితమైనటువంటి సంఘటనలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు కొంత లోపించడంతో తీవ్రమైనటువంటి నైరాశ్యం నిరాశ నిస్పృహలు కమ్ముకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం గాను వీరు ఈరోజు తప్పనిసరిగా అష్టలక్ష్మి స్తుతి ప్రార్థన చేసుకున్నట్లయితే మంచి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆకస్మిక ధనాదాయ వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా ధనవృద్ధి కలగడం ద్వారా కొన్ని ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు కుటుంబ పరంగాను కుటుంబ సభ్యుల పరంగాను అలాగే కుటుంబంలోని పెద్దల పరంగా తీసుకునేటువంటి ఆరోగ్యపరమైనటువంటి భద్రతా చర్యలు హెల్త్ కార్డులు కానీ ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి రోజు ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు రిటర్న్ క్లెయిమ్ బోనస్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు రావాల్సినటువంటి బకాయిలు క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఈరోజు యోగవంతమైన కాలంగా కనపడుతున్నది. శతభిష నక్షత్ర జాతకులు ఈరోజు ఆర్థిక అవసరాలకు సరిపడా ధనం చేకూరడంతో పాటు ఆకస్మిక ధనాదాయ ప్రాప్తికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ మూలక వివాదాల నుంచి బయటపడతారు. అలాగే కుటుంబ సభ్యుల మన్నన మెప్పు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క మెప్పు పొందడంతో పాటు వారి యొక్క ఆదరాభిమానాలను కూడా ఎక్కువగా పొందగలుగుతారు.
వ్యాపారపరంగా రావాల్సినటువంటి కొన్ని బకాయిల్ని సమర్థవంతంగా వసూలు చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనూహ్యమైనటువంటి మార్పు కనపడుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, వారి భద్రతకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. అలాగే భార్య ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడతారు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కూడా మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుడులు దర్శన, క్షేత్ర సందర్శన ఇటువంటి వాటి వల్ల మంచి మానసిక ప్రశాంతత పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతలు. ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రార్థన చేసుకుని, అలాగే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు కుంభరాశి వారు. చివరిగా నవగ్రహ సంచారీత్యా మీన రాశి వారికి శుభ అశుభ ఫలితాలు. అశుభ ఫలిత నివారణ కోసం ఎటువంటి పరిహార మార్గాలు ఆచరిస్తే శుభం కలుగుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచి శుభాలు కలుగుతాయనే అంశాలు తెలుసుకుందాం. మీనరాశిలోని పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు ఆర్థికమైనటువంటి విషయాల్లో ఇతరులను నమ్మి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సంస్థలు, వ్యాపార సంస్థలైతేమి, ప్రైవేటు భాగస్వామ్య సంస్థలైతేమి, ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులైతేమి, దాని యజమానులైతేమి, ఆ ఒత్తిడి ఎక్కువగా వీరి మీద ఉండే అవకాశాలు ఉంటాయి. బ్యాంకులు అలాగే రుణదాతల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రుణాల రీషెడ్యూల్కి సంబంధించి తీవ్ర ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో పెద్దగా ఇబ్బందికర వాతావరణం లేనప్పటికీ కూడా చిన్న ఒత్తిడికి కూడా బాగా మనసు గాయపడే సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు కార్య సాఫల్యత ఉంటుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో క్రమశిక్షణని పాటిస్తారు. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లని ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను సరిదిద్దుకునే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమే నడుస్తూ ఉంటుంది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి. రేవతి నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక అంశాల్లో అనూహ్యమైనటువంటి ప్రగతి కనిపిస్తుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, దేవతారాధన ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఎక్కువగా లభించే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మీన రాశి వారు మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం వీరి రోజు తప్పనిసరిగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని అర్చించడం ద్వారా మెరుగైనటువంటి మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. చూశారు కదండి, ఇది ఈనాటి ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధనలు. ప్రశ్న 6వ అంశంలో అనేక వేల మంది వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం వాట్సాప్ నంబర్కి రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. వారిలో ఈరోజు ముందుగా ఒకరితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. మీ పేరు సార్? మీ పాదాలకి 30 కోటి వందనాలండి. అయ్యో నమస్కారం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా? మీ పేరు? నేను హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు సార్? నా పేరు సీతారామమూర్తి అండి. సీతారామమూర్తి గారు సార్ నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. మీ పుట్టిన తేదీ చెప్తారా? జూన్ 9th, 1986. ఓకే. 86 at 1:20 AM. 1:20 AM. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం అండి. శుభం అండి. మీరు ఇచ్చినటువంటి వివరాలు మరి ఒక్కసారి చెప్తున్నాను. 8 రాత్రి తెల్లవారితే 9వ తారీఖు జూన్ నెల 1986 రాత్రి 1:20 విశాఖపట్నం నందు చిరంజీవి ఆయుష్మంతులు సీతారామమూర్తి గారి జననం. అంతేనండి? అవునండి. సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే మీరు హిందూ సంవత్సరం, తెలుగు సంవత్సరం అక్షయనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం విధియ, ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం, ఆరుద్ర నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, గండయోగము బాలవకరణంలో మీరు జన్మించారు. సో మీరు జన్మించినటువంటి వివరాల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే మీరు
మిథున రాశికి చెందినటువంటి వారు. మిథున రాశిలో అట్లాగే లగ్నము మీన లగ్నం, చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలు చాలా గొప్పగా ఉన్నాయండి. రాశిలో బుధ శుక్రులు మంచి యోగంలో ఉన్నారు. కానీ ఆ యొక్క రాశి మీద కుజుడి దృష్టి పడింది, లగ్నం మీద కూడా కుజ దృష్టి పడిందండి. ద్వితీయ భాగ్యాధిపతి అంటే 2వ ఇంటివాడు 9వ ఇంటివాడైనటువంటి కుజుడి దృష్టి ఎప్పుడైతే పాపగ్రహ దృష్టి లగ్నం మీద రాశి మీద ఏకకాలంలో పడితే అదేదో చెప్తారు చూడండి, మంచికి వెళితే చెడు ఎదురైంది ఆడ అని, మీరు మీ మంచితనమే మీకు శత్రువు అయ్యిందని స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మస్థానంలో శుభగ్రహం ఉంది. అట్లాగే మీ యొక్క లాభాధిపతి శని శత్రుగతుడయ్యి లాభాన్ని చూస్తున్నాడు. శత్రుగతుడై లాభాన్ని చూసినందువల్ల ఏంటంటే మీ యొక్క కష్టము మానసిక శారీరక మీరు సంపాదించుకునే అన్నీ కూడా ఇతరులకి బాగా ఉపయోగపడుతూ, ఒక విధంగా చెప్పాలంటే పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగానే మీరు అందరికీ ఉపయోగ వ్యక్తి. కానీ మీకైతే నేను ఇలా అంటున్నాను కాదు, రక్త సంబంధాల ద్వారా కూడా మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అవునండి. మీకు కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఈ చతుర్థం మీద ఎప్పుడైతే గురు దృష్టి పడిందో, అట్లాగే లగ్నాధిపతి అయినటువంటి గురువు వ్యయస్థానంలో ఉండి చూస్తున్నటువంటి కుజుడు గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడి సంఘటనలు వచ్చినా, మెన్ను విరిగి మీది పడ్డా కానీ, మానసికంగా కానీ శారీరకంగా కానీ మీరు నష్టపోవడం అనేది జరిగినా వెంటనే నరికేసిన చెట్టుకి చిగుళ్ళు పెట్టి మళ్ళా బాగా ఎదిగినట్టే మీ జీవితం ఎదుగుతుంది. 100% దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఈ మధ్య మార్గంగా వీరందరికీ చేసే ఈ సేవా ధర్మం ఇటువంటి వీటి వల్ల మీరు మీ అనుకున్నటువంటి డెస్టినేషన్ గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు. మీరు చదువుల దగ్గర నుంచి మీ చిన్న వయసు నుంచి తీసుకుంటే మీకు పలపం చేతిలో ఉంటుంది, పలక ఉంటుంది, పక్కన వాడికి అది లేకపోతే ఇది వాడికి ఇచ్చి మీరు సాక్రిఫైస్ చేసే గుణం, ఇది మంచి గుణం, అందరికీ అట్లా రాదు. మీకు అది ఎందుకనో అన్ని విషయాల్లో మీరు చాలా అంటే మీరు నాకేదో గురువుగారు మీ పాదాలకు నమస్కారం చేశారు ముఖస్థుతికి చెప్పనండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అవునండి, కరెక్టే అండి. నేను అయ్యింది కూడా అది కూడా అంటున్నా. ఇంకా చెప్పాలంటే 20 జనవరి దగ్గర నుంచి 23 జనవరి వరకు కూడా ఆ 3 సంవత్సరాల కాలం మీకు నిజంగా కొంత పరీక్షా కాలం అని చెప్పొచ్చు. ఆప్త బంధు మరణాలు, అన్ని రకాల ఇబ్బందులు అక్కడే పడ్డారు. అవునండి, మా నాన్నగారు పోయారు ఆ టైంలోని. మా February 10th 2020లో పోయారండి. 20లో 22లోని మా నాన్నగారు వాళ్ళ తమ్ముడు అండి, ఆయన మెంటల్లీ రిటార్డెడ్, మేమే చూసుకునే వాళ్ళము. ఆయన 2022లో పోయారండి, February 24వ తారీఖు. నేను కష్టాలు నా జీవితంలో అనుభవించలేంది ఆ 3 సంవత్సరాలు మొత్తం నాకు ఒక 70mm సినిమా అనుకోండి అండి. సో మీకు ఒక గొప్పది ఏంటంటే, మీకు గురువు మీకు వ్యయస్థానంలో పడిన శుభగ్రహం వ్యయంలో పడితే పెద్దగా శుభం ఉండదంటారు. కానీ మీ విషయంలో మీకు అష్టమ స్థానం మీద, అట్లాగే మీ చతుర్థం మీద, అట్లాగే మీ యొక్క రుణ రోగ శత్రు మిత్రస్థానం అయినటువంటి 6వ ఇంటి మీద గురు దృష్టి మీకు అపారమైనటువంటి ఓపికని, నమ్మకాన్ని, దైవం మీద ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, సో ఇటువంటి వాటి వల్ల మీరు సూపర్ సక్సెస్కి మీకు మీరే కారణమైనారు. దైవ బలం కూడా అందుకు తోడైంది కొంత. సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకోదలుచుకున్నారు చెప్తే సింపుల్గా 2 ముక్కలు. అది ఏంటండి, నాకు మ్యారేజ్ విషయంలో మీకు కూడా ప్రతికూలతలే ఉన్నాయండి. నాకు మ్యారేజ్ కూడా కాలేదండి, ఆర్థిక ఇబ్బందులు అంతే, ఇంకేం లేదండి. అది ఆర్థిక వివాహ విషయాల్లో స్పష్టత కొరకు మీరు ఖచ్చితంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. మీకు చాలాసార్లు చేసుకోవాలనిపించి ఏదో మామూలుగా చేసుకుంటున్నారు, అలా కాకుండా మీరు మంగళవారం పూట లేదా గురువారం పూటనో మీకు ఎప్పుడు కుదిరితే ఆనాడు సంకల్పం చేసుకొని మీకు జన్మ నక్షత్రానికి తారాబలం ఉన్న రోజుగా బాగా ఉన్నది పంచాంగాన్ని బట్టి నిర్ణయించుకొని మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయ దీక్ష అంటారు, ఈ దీక్ష తీసుకొని మీరు ఓం శం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని ఎంత వీలైతే అంత జపం చేస్తూ, అట్లాగే ఓం శక్తిధరాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా జపం చేయండి.
ఓకే అండి. ఈ 2 మంత్రాలు మీ జీవితాన్ని ఎంటైర్ మొత్తం మీకున్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ వైవాహికంగా కానీ, రుణపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఫ్రీ చేసేస్తుంది. ఈ మంత్రాలు మీరు జపం చేసుకోండి, మీకే తెలుస్తుంది. మీరు మళ్ళీ ఎత్తుక్కొని మరలా జెమినీ టీవీకి ధన్యవాదాలు కూడా చెప్తారు. ఓకే అండి, చాలా చాలా ధన్యవాదాలు అండి గురుగారు. ఆయుష్మాన్ అయినా జెమినీ టీవీకి కాల్ చేసినందుకు, అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా భగవద్ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా జెమినీ టీవీ దివ్య జ్యోతిష్యం తరఫున కోరుకుంటూ సెలవు. నమస్కారం. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురించి. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు పవన్ కళ్యాణ్ గారు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి 16/8/1997. 16 ఆగస్టు. ఆగస్టు ఏ సంవత్సరం అండి? 1997. 1997. అవును గురించి. ఎన్ని గంటలకు పుట్టారు? 2:30 మధ్యలో, 3 లేదా 2:30 మధ్యలో. మధ్యాహ్నమా? నైట్. సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ ఈశ్వర నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ మాసంలో శుక్ల ద్వాదశి శనివారం అంటే శుక్రవారం రాత్రి వరలక్ష్మి వ్రతంకి అయిన తర్వాత ఆ రాత్రి మీరు పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం ధనుసు రాశి ప్రీతి యోగము బాలవకరణలో పుట్టారు. సో మీకు లగ్నం మిథున లగ్నం అయింది, రాశి ధనుసు రాశి. చదువులు కొంచెం గురువు విద్యాకారకుడైన గురువు అష్టమంలో నీచలో పడి రాస్యాధిపతి అయ్యి లగ్నానికి 2వ ఇంట్లో సూర్యుడిని ప్రభావితం చేశారు. స్వయంకృతంగా చదువులు కొంత దెబ్బతినే అవకాశం ఉంది. ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ దగ్గర ఆపేశారు. అదే నేను చెప్పే, చదువులు బాగా చదవాల్సింది దెబ్బతిన్నది. గురువు నీచలో పడ్డాడు, చదువు దెబ్బతినింది. జీవన విధానాలు కూడా 10వ ఇంట్లో శని. నువ్వు కష్టపడిన కష్టజీవివే కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇక్కడ రావటం లేదు. శుక్రుడు నీచలో పడ్డాడు. వివాహంలో కూడా వెనుకబాటుతనం ఉంది. ఇవన్నీ నీ జీవితంలో కనపడుతున్నాయి. ఇప్పుడు వివాహం కాలేదు, ఉద్యోగంలో నిలకడ సరిగా లేదు, ఇటువంటి సమస్యలు నీకు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏం తెలుసుకోదలుచుకున్నారు? నేను విద్య చెడిపోయిందని చెప్పాను, ఉద్యోగంలో సరైనటువంటి నిలకడ లేదు, వివాహం విషయంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని చెప్పాను. అట్లాగే నీకు గురువు నీచబడ్డాడు, సంతాన విషయంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే పిల్లలు పుట్టినా ఆ పిల్లలు నీదీరు బెరగకుండా ఉండడం, పిల్లలు పుట్టకపోవడం, ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. చదువు ఉద్యోగం కొంత నిలకడ ఉన్నప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. సో ఒక్కసారి మహాలింగార్చన చేయించుకోనన్నా నీకు అన్ని రకాల శుభం కలుగుతుంది. మహాలింగార్చన ఈశ్వరుడికి సంబంధించి 365 మట్టి శివలింగాలని చేసి లింగార్చన చేస్తారు. ఆ మహాలింగార్చన చేయించుకో, నీకు అన్ని రకాలుగా శుభంగా ఉంటుంది. ఆ మహాలింగార్చన చేసుకోండి, శుభం కలుగుతుంది. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు నవ్యశ్రీ. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పేరు నవ్యశ్రీ గారు, ఎప్పుడు పుట్టారు తల్లి? నేను 24 జనవరి 24వ తారీఖు జనవరి నెల 1998. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? ఉదయం 5 గంటలకి. సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ఈశ్వరనామ సంవత్సర ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణ ఏకాదశి శనివారం అంటే శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం అనురాధ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి వృద్ధి యోగము భవకరణంలో మీరు పుట్టారు. సో మీకు పుట్టినటువంటి సమయంలో ఉన్న గ్రహస్థితులు అన్నీ కూడా పరిశీలించినట్లయితే మీకు గ్రహస్థితులన్నీ కూడా ఎగ్జాల్టెడ్లో ఉన్నాయి. ఒక్క శనిగ్రహం తప్ప అన్ని యోగంలోనే ఉన్నాయి. ఈ శనిగ్రహం ఒక్కటే మీకు బలహీనంగా ఉండడం చేత మీకు వైవాహిక వ్యవస్థ అంటే భార్యాభర్తలు భవిష్యత్తు జీవితానికి సంబంధించి, అట్లాగే మీ సోదరుడి విషయంలో, మీ తల్లి విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణాలు, అట్లాగే మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆయుష్కి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు, ఒక చిన్న ప్రాణగండం తప్పించుకునే అవకాశం సోదరికి అట్లాగే మీకు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాణగండాలని జలగండం లాంటివి కూడా దాటిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే మీకు విద్యపరంగా ఏం పెద్దగా ఇబ్బంది రాదు, కానీ
వివాహం దగ్గర కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఉద్యోగపరంగా కూడా మీకు ఆల్రెడీ మీరు జాబ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో వివాహానికి సంబంధించి మీకు మ్యారేజ్ అయిందమ్మా? కాలేదండి, మొన్న ఒకటి వచ్చింది, క్యాన్సిల్ అయింది. అది మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే మీ జాతకరీత్యా మీ యొక్క లగ్నానికి మీరు కాలసర్ప యోగాన్ని కలిగి ఉన్నారు. ఒకటి, మీ కుటుంబంకి చిన్నపాటి సర్పదోషాలు ఆపాదింపబడినట్టుగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించినటువంటి సర్ప సూక్త పారాయణ, అట్లాగే అరుణ ప్రశ్న అని ఉంటుంది సూర్యభగవానుడికి సంబంధించి, అరుణ ప్రశ్న పారాయణ చేయించి హోమం చేయించుకుంటే మంచిది. అలా చేయించడం ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. వైవాహికపరమైనటువంటి ఇబ్బందులు, వివాహ విషయంలో ఏర్పడే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అదే ట్రై చేస్తున్నారు, మరి ఇప్పట్లో ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు వస్తున్నాయి, ఆటంకాలు ఎక్కువగా పడుతున్నాయమ్మా. ఇదే టైం ఈ విధమైనటువంటి ఆటంకాలు మీకు ఆగస్టు దాకా కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఆగస్టు దాకానా? కాబట్టి ఈ ఆటంకాలు తొందరగా తొలగిపోవడానికి కోసం మీరు ఒక పని చేయండి. మీరు విష్ణాలయంకి వెళ్ళి స్వామివారికి నమస్కరించి శివాలయానికి వచ్చి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోమ్మా. ఓకే. గాన్గాపూర్లో నృసింహ సరస్వతి స్వాముల వారు ఒకానొక సమయంలో ఆయన స్వామివారు కూర్చొని ఉన్నారు. ఆ సమయం ఇది గురుచరిత్రలో కూడా ఉంటుంది, గురుచరిత్ర చదివిన వారికి తెలుస్తుంది ఈ విషయాలు కూడా. స్వామివారు అలా కూర్చొని ఉన్నారు. మంచి వేద పండితులు కొంతమంది, భక్తులు కొంతమంది కలిసి వారి పాదాల దగ్గర చక్కగా పూజ చేస్తూ ఉన్నారు. అపర దత్తావతార స్వరూపంగా కీర్తింపబడినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి పాదాల మీద ఆ సమయంలో భక్తులు పాదాలు స్మరిస్తూ వారే శివుడు, వారే విష్ణు అని భావించి పూజ చేస్తున్న సందర్భంలో ఒక స్త్రీ వచ్చింది. నా భర్త చనిపోయినారండి, నేను వారితో పాటు ఇక్కడ సంగమంలో మరణించాలని వచ్చాను అని చెప్పడానికి వచ్చింది. ఆమె అలా వస్తుంది. స్వామివారు ఆమెను చూసి ఆమెని అష్టపుత్ర ప్రాప్తిరస్తు అన్నారట. అష్టపుత్ర ప్రాప్తిరస్తు అనగానే ఆమె నిర్ఘాంతపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి స్వామి, ఆమె భర్త కాలం చేశారు, మరి వారిని మీరేమో అష్టపుత్ర ప్రాప్తిరస్తు అన్నా అంటే, ఏమిటోనయ్యా నాకు ఆ ముఖం చూస్తే ఆమె సౌమంగళిగా చక్కగా 100 సంవత్సరాలు జీవించేటువంటి భర్తతో 8 మంది పిల్లలతో ఆనందంగా ఉన్నటువంటి జీవితం గడుపుతుందని అనిపించి అలా దీవించాను ఇది అని చెప్పి ఆ భక్తులు చేస్తున్నటువంటి పాదాల దగ్గర నుంచి పువ్వులను తీసి ఆ శిరస్సును అట్లా వేసి శుభం కలుగుతుందని చెప్పి ఆ చనిపోయిన అతన్ని శవాన్ని తీసుకురమ్మంటే ఇదే మంత్రజలం కొంత చల్లి అలా స్వామివారు ఏదో సంకల్పించారు. సంకల్పించిన తర్వాత ఆ ఆశ్చర్యం ఏంటంటే అతను లేచి సిగ్గుపడిపోయాడు. ఎందుకంటే శవం చక్కగా అన్ని బట్టలు గిట్లన్నీ ఏదో పలచటి బట్ట కట్టి పెట్టారు. లేచి వెంటనే అతను బట్ట కట్టుకొని సిగ్గుపడిపోయినాడు. అందరూ ఆశ్చర్యపోయిన తర్వాత ఒక ఆయన అడిగాడు, స్వామి వాడు సహేతుకంగానే చనిపోయినారని ధృవీకరించారు. ధృవీకరించిన తరువాత మీరు ఎలా అతన్ని బతికించారు అని అడిగినప్పుడు స్వామివారు ఒక చిన్న సమాధానం చెప్పారు. ఏమి లేదయ్యా, వీడు ఆయు ప్రమాణం ఎంత అని అలా అమ్మవారిని ఆ దత్తుడిని ప్రార్థించగా నాకు తెలిసింది ఏమిటంటే వీడికి ఈ జన్మలో 30 సంవత్సరాలు ఆయుంచాయి. మరి వీడికి ఎలా చేయాలని వచ్చే జన్మకి ఎంత అని చూస్తే 100 సంవత్సరాలు. సో మరు జన్మ 100 సంవత్సరాలుగా ఏ జన్మ ఎత్తుతాడో పక్కన పడేస్తే ఆ 100 తీసి ఇట పడేశాను, ఈ 30 తీసి అక్కడ పడేశాను అన్నాడట. సో ఇక్కడ పడేయడం అనేది అంత తేలికయింది నృసింహ సరస్వతి స్వాముల వారికి. వింటేనే చాలా గగురుపాటు కలిగించేటువంటి ఇటువంటి అద్భుతమైన కథలు స్వామివారి గురించి చాలా ఉన్నాయి. మరొక కథను మరొక సందర్భంలో కూడా నమ్మకానికి ప్రతీకగా ఎందుకు గాన్గాపుర క్షేత్రం, నృసింహ సరస్వతి నరసోబావాడి క్షేత్రం కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందాయి గురుదత్త క్షేత్రాలుగా అంటే ఇంతటి మహిమాన్విత క్షేత్రాలు. కాబట్టి ఈరోజు
ఒక అద్భుతమైనటువంటి పరిహార మార్గాన్ని మీకు తెలియజేస్తాను. చాలామంది మన ఇంట్లో పిల్లలకి కర్పూర హారతి దిష్టి తీస్తుంటారండి. మీకు తెలుసు ఎందుకు తీస్తారు కర్పూర హారతి దిష్టి అంటే? అందరూ వస్తుంటారా, పిల్లవాడు ముద్దుగా ఉన్నాడు, ముద్దుగా ఆరుతున్నాడు, ముద్దు ముద్దు మాటలు అంటున్నాడు, అవ్యక్తమైనటువంటి ఆనందం కలిగించాడని అందరూ దృష్టి సోకుతుంది. ఈ దృష్టి సోకినప్పుడు ఆ పిల్లవాడికి ఎలాంటి గ్రహపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ తగలకుండా ఉండాలని కర్పూరాన్ని దిష్టి తీశాక ఆ మసి కొద్దిగా తీసి ఆ శిరస్సు నీకు నడినెత్తిన కానీ లేదా ఆ బాలకుడికి అరిపాదంలో కానీ రుద్దుతుంటారు, లేదంటే అలా తీసి బయటపడేస్తుంటారు కూడా. ఈ కర్పూరహారతి దిష్టిని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేస్తారు. తెలంగాణలో అయితే ఒక కుండలో పెట్టి కొండ దిష్టిలాగా చేస్తారు. కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు నవజాత శిశువు హాస్పిటల్ ఇంటికి వచ్చినప్పుడు కొండ దిష్టి కూడా తీస్తుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క చిన్నపాటి దృష్టి దోషాలు పెద్దలకి ఎన్నో పనులు బయట తిరిగి వస్తుంటారు. ఏ నిమిషంలో ఎలా మనం వస్తుంటామో తెలియదు. ఉద్యోగం చేసే పిల్లవాడు బయట నుంచి వస్తున్నప్పుడు ఆ పిల్లవాడి మీద ఎన్ని కళ్ళు పడ్డాయో తెలియదు. ఒక అమ్మాయి చక్కగా చదువుకున్న అమ్మాయి డాక్టర్గాను లేకపోతే ఒక ఉద్యోగస్తురాలుగాను వెళ్ళి ఉండొచ్చు, లేదా ఒక మంచి జాబ్ చేస్తుండే బయట నుంచి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూసి మంచి చక్కగా ఉంది అమ్మాయి సౌందర్యవతి అనుకునే యువకుడి నుంచి మొదలు పెడితే అందరి కళ్ళు కూడా అమ్మాయి మీద పడవచ్చు. అట్లాగే మీరు మంచి రూపవర్చస్సు కలిగి ఉండొచ్చు, లేదా మీరు వేసుకున్న ఆ వస్త్రధారణ కూడా కొంతమందికి నెగిటివ్ ఎనర్జీస్ని తెచ్చిపెడుతుంటాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహార మార్గాన్ని మీరు చేసుకుంటే తప్పనిసరిగా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇలా నెలకొక పర్యాయం చేసుకుంటూ ఉంటే కుటుంబ సభ్యులందరికీ కూడా శుభం కలుగుతుందండి. ఇందుకు మీరు మట్టితో చేసినటువంటి ఒక ప్రమిదని తెచ్చుకోవాలి. దీపారాధన చేసుకునే ప్రమిద ఉంది కదా, అది ఒక ప్రమిద తెచ్చుకొని చక్కగా దాన్ని ఒక పళ్ళెంలో, రాగి పళ్ళెంలో ఉంచాలి. ఈ ఒక మట్టి ప్రమిదలో అంత పచ్చకర్పూరం ఎంతైతే ఒక సుమారుగా ఒక 5 నుంచి 10 గ్రాములు పచ్చకర్పూరం వేసి బజార్లో కట్టుక రోహిణి అని అమ్ముతారు. ఆ కట్టుక రోహిణి అనేటువంటిది ఆయుర్వేద మందు దినుసుల షాపులో ఉంటుంది. దాన్ని పొడి కొద్దిగా తెచ్చి దంచుకొని దాన్ని ముందుగా వెయ్యాలి. అలాగే ఒక లవంగం కూడా దంచి పొడి చేసి అందులో కలిపి ఆ యొక్క పొడి మీద ఈ పచ్చకర్పూరాన్ని పెట్టి వెలిగించి చక్కగా కనుక ఇలా దృష్టి తీసేస్తే తప్పకుండా అండి ఇది మంత్రౌషధి మంచి శుభాన్ని కలిగిస్తుంది. మీకు ఎటువంటి దృష్టి దోషాలు రాకుండా మీ యొక్క కుటుంబాన్ని కాపాడుతుంది. అకారణమైనటువంటి వాహనగండాలు కానీ, అకారణమైనటువంటి జ్వరాలు కానీ, అకాల మరణాలు కానీ మీ వాకిటికి రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. జై గురుదత్త. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.